మాజీ మంత్రివర్యులు పొన్నా లక్ష్మయ్య గారిని మాట్లాడవలసి కోరుచు. మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, వేదిక మీద ఉన్న సహచర తమ్ముళ్ళు, అనాలైతే ఎవరు లేరు, ముందున్న తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారాలు. ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుతూ ఒక విషయం నా గురించి ఏదో మాట్లాడినట్టున్నారు. నా గురించి మాట్లాడుకోవడం మంచిది కాదేమో, కానీ నాకంటే ముందు మన వాళ్ళే ఎవరు ఎందుకు వచ్చారు, ఆ పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేసిందని ఆలోచించుకునే అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు. అంతకంటే ఎక్కువ మాట్లాడదు. ఇదొక్కటేనా? కాదు, కులగణన చేపడుతున్నాం. 2014లో గణాంకాలు బయటకు వచ్చాయి. 2023-24 చేసిన గణాంకాలు బయటకు వచ్చాయి. కానీ చరిత్రలో ఎప్పుడన్నా ఏదన్నా కమ్యూనిటీ గతంలో కంటే జనాభా తగ్గిపోయిందా ఎప్పుడన్నా ప్రపంచంలో? కాదు. ఒక 3 దేశాలలోనే ఈ మధ్య కాలంలో, సౌత్ కొరియా లాంటి దేశం, ఇంకేదో దేశం ఎక్కడ చూశాను గూగుల్లో, ఆ మూడిట్లో కొద్దిగా 1%, 0.5% తగ్గింది జనాభా. మిగతా ప్రపంచమంతా జనాభా పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు వాళ్ళలో అత్యంత అధికంగా ఉన్న వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకునే ప్రజలకు జీవనాధారాన్ని సంపాదించి పెడుతున్న వృత్తి మీద ఉన్న కాపులు, మున్నూరు కాపులు జనాభా తగ్గుతుందా? ఇంతకంటే అవమానం ఇంకేమన్నా ఉందా? ఇంతకంటే ఇంకేదన్నా? ఈయనెవరు? ఆయన ముఖ్యమంత్రి కదా, ఆయన గురించి చెప్పాలా? నేనేదో మాట్లాడాడే, ఆయన ముఖ్యమంత్రియా? ఆయనతో పాటు ఉన్న ఆయనే కాంగ్రెస్ అభ్యర్థి. ఓకే, నాకైతే ఏం తేడా కనిపించలేదు ఇద్దరిలో. నేను అంతకంటే ఎక్కువ మాట్లాడితే బాగుండదేమో. కానీ మొన్న ఏదో సుమోటోగా 99 మందిని ఏదో గుర్తించారని విన్నారు. బైండ్ ఓవర్. అందులో ఎవరున్నారో మొదటి పేర్లు ఏదో మీకు బాగా తెలుసు. నేను ఆరోపణ కోసం చేయట్లేదు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతలు తెలియకుండా, అవగాహన లేకుండా, అనుభవం లేకుండా అహంకారంతో మాట్లాడే వ్యక్తులను సుమోటగా లోపటేయాలి. ఇది ప్రభుత్వమా? ప్రజల కోసం కాదా? చట్టాలు ఎందుకున్నాయి? చట్టాలు దేనికోసం చేస్తాం? అందుకోసం ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. నా అదృష్టం ఏమిటో కానీ నేను 12 ముఖ్యమంత్రులతో కలిసి మాట్లాడే అవకాశాలు దొరికినాయి నాకు. ఈయన 13వ ఆయన. 78 నుంచి 47 సంవత్సరాల రాజకీయ జీవితం అంటే యాక్టివ్ ఉండొచ్చు, ఇన్యాక్టివ్ ఉండొచ్చు, కంట్రిబ్యూషన్ ఉండొచ్చు, కంట్రిబ్యూషన్ లేకపోవచ్చు. రాజకీయాలు ఉంటాయి, అది వేరు. కానీ నా జీవితంలో ఇంత దౌర్భాగ్యపు ప్రభుత్వాన్ని, ఇంత దౌర్భాగ్యపు వ్యక్తిని ముఖ్యమంత్రిగా చూసే దురదృష్టం కలిగినందుకు చింతిస్తున్నాను. కేవలం ఆరోపణ కాదు, వాస్తవాలు చర్చకు వస్తే అన్ని ముందర పెడతాను. ఇవాళ కాపులకు వ్యవసాయం, పంట కొనుగోలు సరిగ్గా చేస్తున్నారా? విత్తనాల ధరలు పెంచినారా? రైతు బంధు ఎగ్గొట్టినరు, మళ్ళీ ఇప్పుడేదో అంటున్నారు. బోనసు గతంలో ఇవ్వకుండా ఇప్పుడేదో ఎలక్షన్ ఉన్నదని కొద్దిగా మొదలుపెట్టినట్టు కనపడుతున్నది. అవునా కదా? ఇవన్నీ ప్రశ్నిస్తే ఓహో ఆహా అనడం కోసం కాదు, నీ వ్యక్తిత్వం, నీ పరిపాలన, దీని మీద ఆలోచించ అవకాశం మనకు దొరికింది. అత్యంత ఎక్కువగా ఉన్న అణగారిన వర్గాలలో ఉన్నవాళ్ళం. మనం ఒక నిర్ణయం తీసుకుంటే మిగతా వాళ్ళంతా మనతో వచ్చే అవకాశం ఉంటుంది తప్పనిసరిగా, మన మంచి కోసం. సరే, ఇక బీసీలు, రిజర్వేషన్లు ఇవన్నీ ఏదో మాట్లాడుతున్నారు. పాపం కొత్తగా వచ్చింది కదా, చరిత్రలోపట చట్టం తెలియదు, న్యాయస్థానాలు ఏం చెప్పినవి తెలియదు. ప్రతిసారి న్యాయవాదులతో కూర్చొని మాట్లాడతాడట రిజర్వేషన్ మీద.
కోర్టుకి ఇచ్చినప్పుడు, కోర్టు నుంచి వచ్చినాక, సుప్రీంకోర్టుకు పోయే ముందు, సుప్రీంకోర్టు వచ్చినాక, క్యాబినెట్ మీటింగ్ ముందు, క్యాబినెట్ మీటింగ్లో, క్యాబినెట్ తర్వాత మళ్ళా పరిశీలిస్తామనే మాట చెప్పి ఎవరిని నమ్మించడానికి చేస్తున్నావా? చరిత్ర లేదా? సాక్ష్యాలు లేవా? అందుకోసం ఇక్కడ ఒక విషయం, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ అణగారిన వర్గాలను గౌరవ స్థానంలో ఉంచడానికి చేసిన ప్రయత్నాలు తెలుసుకోక తప్పదు. 58 రాజ్యసభ కానీ, ఎమ్మెల్సీలు కానీ, కార్పొరేషన్లు కానీ సబ్జెక్ట్ టు కరెక్షన్ 1 or 2 ఐ హ్యావ్ గాన్ త్రూ. అనగారిన వాళ్ళు కలిగేశారు. అందులో మనకు సరియైన స్థానాన్ని ఆపాదించారు, ఇచ్చారు. ఇది కాదంటామా? కాదనలేని నగ్న సత్యాలు కదా. మేము వాస్తవాలు చెప్తే వాస్తవాలను ముందు పెట్టి నిన్ను నిలబెట్టడానికి చేసే ప్రయత్నమే చేస్తున్నాం కానీ, నిన్ను మేల్కొల్పడానికి చేసే ప్రయత్నమే చేస్తున్నాం కానీ, నిన్ను కాదని లేకపోతే ఇంకేదో కానీ డొంక తిరుగుడుగా కింద పడేసే ప్రయత్నం మేము చేయట్లేదు. అది మా ఉద్దేశమే కాదు. మంచి చెడు సమాజంలో చరిత్రలో ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. మంచి మంచే, చెడు చెడే. చెడుకు ప్రత్యామ్నాయం సమయం పడుతుంది. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది, ఇదే ఎక్కువ అనుకుంటున్నారు అందరూ. ఈ ఎలక్షన్ తోటి మరో చెంపదెబ్బ. ఇక అట్లా అనుకుంటే ఇంకోటి అంటే బాగుండదు కదా, అదే బెటరేమో. సో మనమంతా కలిసికట్టుగా మన వర్గాలందరినీ ఐకమత్యంగా ఉంచడానికి చేసే ప్రయత్నంలో మొదలు మనం మంచుకుండాలి. మనం మొదలు మంచుకుంటే మిగతా వాళ్ళు కూడా వచ్చే అవకాశం మరింత పెంపొందుతుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం. మరింత ఎక్కువ మెజార్టీతో గెలవడానికి చేసే ప్రయత్నంలో ఈ సమావేశం కానీ, ఈ సమాయత్తం కానీ, ఈ దీక్ష కానీ, ఈ ప్రకటన కానీ, లేకపోతే ఈ దాన్ని ఏమంటారు, శపథం మనం అంతా శపథం చేస్తున్నామని ఒకసారి చేతిలో పెట్టు. ఖచ్చితంగా పనిచేస్తామని. ధన్యవాదాలు.